హాయ్, వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. హాయ్, పిచ్చెక్కింది అనుకోకండి. ఇప్పుడు ఒక మేజర్ న్యూస్ ఏంటంటే యుఎస్ఏలో ఆల్మోస్ట్ 200 మిలియన్ పీపుల్ ఒక వింటర్ స్టార్మ్ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. బ్రో ఇట్లాంటివి మస్తు చూసినాం బ్రో, చాలా చూసాం, మాకు అవన్నీ తెలుసు. వింటర్ స్టార్మ్ ఏంటి, అదంతా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఉంటే అయిపోద్ది, అది ఇవన్నీ మాకు తెలుసు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేది దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు ఇవన్నీ తెలుసు అనిపించినా కూడా ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, ఎక్కువసేపు చేయను, మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2021లో టెక్సస్లో ఫిబ్రవరిలో ఒక్కసారి ఇలాగే సడన్గా ఒక వింటర్ స్టార్మ్ వచ్చింది. ఆల్మోస్ట్ 240 పీపుల్ చనిపోయారంట. ఇది భయపెట్టడానికో హెడ్లైన్ కోసమో చెప్పట్లేదు. వింటర్ స్టార్మ్స్ ఎలా ఉంటాయంటే భయ్యా, సడన్గా థింగ్స్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుకనే కొన్ని సెగ్మెంట్స్లో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ కనుక మిడ్ వెస్ట్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఎలా చేసుకోవచ్చు అంటే మినియాపోలిస్ నుంచి షికాగో వరకు ఉండేవాళ్ళు, మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్, మీరు ఆల్రెడీ వెదర్ ప్రెడిక్షన్స్ చూసుంటారు, చాలా చల్లగా, చాలా అంటే లైక్ ఇట్స్ గోయింగ్ అంటిల్ సెంటిగ్రేడ్లో అయితే -30s -40s దాకా వెళ్ళిపోతుంది. ఈ వెదర్ మీకు కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అలవాటే, కానీ -30 -40 ఇస్ ఈ టొరానోలో ఉండే వాళ్ళకి కొంచెం అలవాటేమో, కానీ మీకు ఇది కొంచెం డిఫరెంట్. సో ఏం జరగబోతుంది అంటే దీనివల్ల ఒకవేళ మీరు బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యారనుకో హైపోథర్మియా అండ్ ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి. సో ఇవేంటంటే టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి. సమ్టైమ్స్ ఏంటంటే ఇట్స్ నాట్ ఈవెన్ హెల్దీ. అసలు బయటికి వెళ్తే మన స్కిన్ నుంచి ఎన్నో ఎఫెక్ట్స్ వస్తాయి మన బాడీలో, కొన్నేమో ఇర్రివర్సిబుల్ అయిపోతాయి. సో బ్రో ఏం లేదు బ్రో, బయట గ్రాసరీకో చిన్న దానికో అనుకుని బయటికి వెళ్తారు కదా, ఇట్ కెన్ బికమ్ డేంజరస్ ఎనీ సెకండ్. సో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అసలు ట్రావెల్ చేయడం అనేది లైట్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాల్సి వస్తే ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ కార్లో ఇనఫ్ ఎక్విప్మెంట్ ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే అంత టెంపరేచర్లో ఏంటంటే బ్యాటరీస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా హై అంట. సో న్యూస్లో కూడా అదే చూపిస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. మీరు ఇక్కడ ఇది ఓన్లీ ఈ షికాగో ఆ ఏరియాస్ గురించి చెప్పట్లేదు. మీరు ఎనీ కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు కార్ తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీస్ డెడ్ అవుతాయి. సో దానికి మీరు ప్రిపేర్డ్ ఉండండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుల్ లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ ఎలాగో వేసుకుంటారు, దాంతోపాటు కార్లో ఎక్స్ట్రా బ్లాంకెట్, దాని తర్వాత జంప్ స్టార్ట్, ఫ్లాష్ లైట్ అండ్ దెన్ ఎక్స్ట్రా వాటర్, ఇవన్నీ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి ఆ ఏరియాస్లో ఉండేవాళ్ళు. సరే, అదంతా ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కిందకు వద్దాం. మన ఎన్ఆర్ఐస్ గట్టిగా ఉండే ప్లేసెస్ ఏంటవి, టెక్సస్ ఆ ఏరియాలు. అక్కడ వచ్చేది ఎలా ఉంటుంది అంటే అక్కడ అంత బీభత్సంగా రావట్లేదు, బట్ అక్కడ ఏంటంటే ఈ వెదర్ కండిషన్స్కి సిటీ ప్రిపేర్డ్ ఉండదు. సో దానివల్ల మీకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే సడన్గా ఏదైనా ఇష్యూ అయిందనుకో అక్కడ నీకు హెల్ప్ రావడానికి చాలా టైం పట్టేస్తుంది. ఓకే, తర్వాత ఏంటంటే ఆ ఇల్లులు ఆ ఏరియాస్ అన్నీ ఇట్స్ నాట్ బిల్ట్ ఫర్ స్నో. సో అక్కడ మీకు కోల్డ్ టెంపరేచర్స్ వచ్చినా పర్లేదు, కానీ ఈ స్నో పడింది అంటే లాస్ట్ టైం కూడా టెక్సస్లో నేను చూసిన ఎంతోమంది వీడియోస్ పంపించారు, నేను కొన్ని ఆన్లైన్లో కూడా చూశాను. ఎలా అంటే స్నో పడినప్పుడు ఒకలా ఉండే, స్నో మెల్ట్ అవ్వగానే ఆ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసి రూమ్స్ అన్నీ నిండిపోయి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. సో ఆ ఏరియాల్లో ఉండేవాళ్ళు ఏంటంటే మీ ప్రెడిక్షన్స్ చూసి దాన్ని బట్టి మీరు ట్రావెల్ చేయండి. ఆస్టిన్, టెక్సస్ ఈ ఏరియాలన్నీ బాగా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయంట స్నో వల్ల. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు, మాకేంటి తెలుసు, ఇక్కడ స్నో పడగానే ఫస్ట్ స్నో క్లీనర్స్ వచ్చి స్నో క్లీన్ చేసేస్తారు, సాల్ట్ వేసేస్తారు, ఇవన్నీ ప్రిపేర్డ్ ఉంటారు. అక్కడ సిటీ అంత ప్రిపేర్డ్ ఉండదు, వాళ్ళ దగ్గర అంత ఎక్విప్మెంట్ కూడా ఉండదు. సో వాళ్ళు బేర్ మినిమం ఏం చేయాలో ఇది ముందు నుంచి తెలుసు కాబట్టి కొంచెం దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యట్ బయటికి వెళ్ళకండి, కుదిరినంత వరకు బయటికి వెళ్ళకండి. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మావాడు ఒకడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు, ఆడి పేరు చెప్పను.
ఆడేంటంటే స్నో పడుతున్నప్పుడు దొరగారు వస్తున్నారు. నేను చెప్పాను అప్పటికి, అరే ఇప్పుడు స్నో ఉంది తర్వాత రా అంటే, లేదు అని డ్రైవ్ చేస్తున్నాడు. ఆడికి బాగా ఈ స్నో కండిషన్స్ అవన్నీ అలవాటు. విదిన్ అ సెకండ్ ఏమైంది తెలుసా, నేను కొంచెంసేపు ముందు మాట్లాడాను. దాని తర్వాత లేటర్ ఆన్ కాల్ చేస్తే ఫోన్ పెట్టేశారా, నేను స్కిడ్ అయిపోయింది అన్నాడు. ఏంటంటే అది ఆల్ వీల్ డ్రైవ్ కార్, ఫుల్ స్టడీగా వెళ్తుంది రోడ్డు మీద. సడన్గా ఏంటంటే ఒక్క చిన్న డ్రిఫ్ట్ చాలు. ఓకే, హీ వాజ్ నాట్ ఇన్ లైక్ బిగ్ స్పీడ్ ఆర్ సంథింగ్. కార్ స్లిప్ అయ్యి సైడ్కి వెళ్ళి, లక్కీగా ఎవరు లేరు, 2 lanes పక్కకి ఇలా స్వింగ్ అయ్యి పక్కకి వెళ్ళిపోయి స్నోలో గుద్దేసుకొని ఆగిపోయింది. ఆ కండిషన్లో తను ఒకవేళ కనుక హర్ట్ అయి ఉండి ఎమర్జెన్సీ వెహికల్ రావాలి అంటే యూ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. తను ఆల్ వీల్ డ్రైవ్ అండ్ ఏంటంటే మోస్ట్ కంట్రోల్, చాలా నార్మల్ స్పీడ్లోనే ఉన్నాడు. అతనే అక్కడ ఇరుక్కుపోయాక తను ఏం చేయలేకపోతున్నాడు. కారు వెనక్కి రావట్లేదు, తను ఏం హర్ట్ అవ్వలేదు. ఏం చేశాడు, రివర్స్గా రేస్ చేస్తుంటే స్టక్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఒకవేళ గ్యాస్ రన్అట్ అయిపోయి నీకు హెల్ప్ రాలేదనుకో, దట్స్ ఇట్, ఫర్గెట్ ఇట్. లేదు బాబు బయటికి రాగలిగాడు, అంటే ఏదోటి చేసి బయటికి రావడానికి ట్రై చేస్తుంటే టైర్స్ తిరిగిపోతున్నాయి కానీ రావట్లేదు. అయితే ఏం చేశాడు, లెగ్ దగ్గర ఇవి ఉంటాయి కదా, దాని ఏమంటారు, ఫ్లోర్ మ్యాట్స్, కార్లో మ్యాట్స్ ఉంటాయి కదా, కార్లో మ్యాట్స్ తీసుకుని టైర్ వెనకాల పెట్టి ట్రై చేస్తున్నాడు. యట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. లక్కీగా ఏమైంది అంటే ఒక కాప్ వెళ్తున్నాడు ఆ రోడ్డు మీద, వెళ్తూ తనకి హెల్ప్ చేశాడు. ఏం చేశాడు, వెంటనే టౌ ట్రక్ని పట్టుకుని తిరుగుతున్నాడు. సిన్స్ ఇట్ వాజ్ ఇన్ న్యూయార్క్ ఏరియా, అంటే అప్స్టేట్ న్యూయార్క్, తనకి హెల్ప్ వచ్చింది ఇమీడియట్లీ. బికాస్ అక్కడ వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు ఇలా స్నో పడినప్పుడు. టౌ ట్రక్ $200 బిల్ వేసాడు. ఆ కార్కి ఏమో గీతలు పడ్డాయి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అది ఎంత డేంజర్ నుంచి ఎంత సింపుల్ ఇష్యూ అది. సో యూ నెవర్ నో, స్నోలో నడిపేటప్పుడు యూ కెన్ నాట్ ప్రెడిక్టెడ్. మాకు ఆల్ వీల్ డ్రైవ్ ఉంది ఇది అది అని అనుకోవడానికి లేదు. ఓకే, ఇదంతా నేను ముసలోళ్ళ చేతస్థంతో చెప్పట్లే, కానీ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే టెక్సస్ ఆ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి కొంచెం నార్త్ వచ్చేద్దాం, మన న్యూయార్క్, న్యూ జెర్సీ ఆ ఏరియాస్. ఇక్కడ ఏంటంటే స్నో ప్రెడిక్షన్ చూపిస్తున్నాడు, కానీ దాంతోపాటు ఐస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైనా స్నో పడి వెంటనే కొంచెం టెంపరేచర్ చేంజ్ అయ్యిందనుకో, స్నో మెల్ట్ అయిపోతుంది, తర్వాత ఐస్ అయిపోతుంది. వర్స్ట్ స్టేజ్ అది. అదేంటంటే అక్కడ ఏమైపోతుందంటే జనాలు జారిపడ్డాలు, లేదంటే ఏంటంటే కార్స్ స్కిడ్ అవడాలు, ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. ఈ ఏరియాస్లో ఏంటంటే -14 degrees సెంటిగ్రేడ్ వరకు వెళ్తుంది, విచ్ ఇస్ హై. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ -14 to -20 వెళ్ళడం అనేది చాలా చలి అది. సో ఈ న్యూయార్క్, న్యూ జెర్సీ, మిషిగన్, బాస్టన్ వరకు ఉండే కారిడోర్లో ఉండే వాళ్ళకి మేజర్ అడ్వైజరీలు ఎలా ఉన్నాయంటే ఐస్కి కేర్ఫుల్గా ఉండండి అని ఉన్నాయి. ఓకే, మోర్ దెన్ స్నో. సో స్నో కూడా ఎంత అంటే ఐ థింక్ డిఫరెంట్ ప్రెడిక్షన్స్ డిఫరెంట్ రేంజెస్లో చూపిస్తున్నాయి. సో ఈ వాతావరణం వాళ్ళగా నేను ఆ ప్రెడిక్షన్స్ అన్నీ చెప్పలేను, కానీ నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్లో జాగ్రత్తలు చెప్తాను. అండ్ ఒక్కసారి ఏమైంది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో నా దరిద్రానికి ఆ రోజే నా దగ్గర ఛార్జింగ్ కేబుల్ లేదు. అయితే నార్మల్గా ఇట్ విల్ టేక్ మీ 20-25 minutes టు కమ్ బ్యాక్ హోమ్. ఆ రోజు స్నో స్టార్మ్ ఉంది. నేను కొంచెంసేపు ఎక్స్ట్రా వెయిట్ చేసి ఏమన్నానంటే, నేను జీపీఎస్ పెట్టుకున్నాను, 30 minutes చూపించింది. 25 minutes ఉండేది 5 minutes ఎక్స్ట్రా చూపిస్తుంది, ఇదేంటి అని చెప్పి మా ఆఫీస్లో వాడికి చెప్పాను, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్, నేను స్టార్ట్ అయిపోతున్నాను, ఐ థింక్ సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ అంటే వాడు గుడ్ లక్ అన్నాడు. ఆ గుడ్ లక్ ఏంటో నాకు తర్వాత తెలిసింది. ఇట్ టుక్ మీ 4 hours. ఓకే, ఏ రోడ్లో వెళ్ళినా కూడా ఆ రోడ్లో స్టక్ అయిపోయి ఉన్నాయి వెహికల్స్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇప్పుడు ఏంటంటే నేను హైవేస్ క్లోజ్డ్ ఉన్నాయి కొన్ని, సో లోకల్ రోడ్స్లో నేను నడుపుకుంటూ వెళ్తున్నాను. కొన్ని చోట అప్ ఎక్కుతుంటే నాకైతే టెన్షన్. ఒక్కసారి కనుక కారు ఇరుక్కుని ఉండుంటే గాన్. ఐదర్ నేను అక్కడ కారు వదిలేసి నేను స్నో క్లియర్ అయ్యేంత వరకు కారులోనే కూర్చోవాలి, ఎవరైనా హెల్ప్కి రావాలి. ఆల్మోస్ట్ ఒక 40 cars చూసాను నేను ఇరుక్కుపోయి ఉండి స్నోలో అటు ఇటు. నాకు హెల్ప్ వస్తుందని నమ్మకం లేదు. సో కేర్ఫుల్గా ఇలా స్టెప్పర్ బ్రేక్స్ వేసుకుంటూ అప్ వెళ్ళేటప్పుడు స్లోగా యాక్సిలరేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఏదో అలా చేస్తూ డ్రైవ్ చేస్తున్నాను.
కరెక్ట్గా నా దరిద్రానికి ఆ రోజు ఛార్జింగ్ వైర్ కూడా మర్చిపోయాను, ఫోన్లో బ్యాటరీ డెడ్, వాటర్ అయిపోయింది కార్లో. ఇట్ టుక్ మీ 4 hours. అంటే ఒక 20-25 minutes వెళ్ళాల్సింది నేను 4 hours డీటోర్లు తీసుకుంటూ ఇరుక్కుపోయి. అందరూ స్లోగా వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక కార్ అయితే ఇలా పైకి వెళ్తుంది, ఆ కారు వెనక్కి వచ్చి గుద్దింది అంటే గాన్ నేను. అది వెళ్తుంటే నేను రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాను ఆ కారు వెళ్ళేంత వరకు, ఆ తర్వాత నా టర్న్. అలా ఉండే సిచ్యువేషన్. చాలా సింపుల్ అనిపించింది నాకు, 30 minutesలో ఇంటికి వెళ్ళిపోతా. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి దట్ బ్యాడ్. ఇదేదో భయపెట్టాలను ఏదో చేయాలని నేను చెప్పట్లేదు, బట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అవుట్ దేర్. సో స్నోలో బయటికి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా బుర్రలో పెట్టుకుని బయటికి వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్ చాలా హై అవుతాయంట. ఇదొక మేజర్ ఫ్యాక్టర్. ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా ఏంటి పెద్ద డీల్ అని అనుకోకండి. ఇంట్లో ఏంటంటే పవర్ గ్రిడ్, ఇప్పుడు మన టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూడా మాకు కూడా మా మేనేజ్మెంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది దట్ ఇంట్లో టెంపరేచర్ సర్టెన్ పాయింట్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే 2-3 థింగ్స్ అవుతాయి. ఒకటి ఏంటంటే, ఒకవేళ మరీ మీరు అప్పుడప్పుడు కొంతమంది హీటర్స్ ఆపేస్తారు. ఇలా హీటర్స్ ఆపేసే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పైప్స్ ఫ్రీజ్ అయిపోయి పేలిపోతాయి. దానివల్ల ఏంటంటే వాటర్ లీకేజ్ అయిపోతుంది. సో అదేంటంటే టెంపరేచర్ అసలు హీటర్ ఆపకూడదు. ఇంకోటి ఓవర్ హీట్ పెట్టుకుంటారు కొంతమంది. దానివల్ల ఏంటంటే ఈ పవర్ గ్రిడ్స్కి ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే అందరూ లోడ్ పెంచేస్తారు ఇంట్లో ఉండి. దానివల్ల పైగా టెంపరేచర్స్ వల్ల మల్టిపుల్ రీజన్స్ వల్ల ఏంటంటే పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్. ఎందుకంటే మనం ఈ స్నో స్టార్మ్స్లో చూసే ఒక మేజర్ థింగ్ ఏంటంటే పవర్ పోతుంది సడన్గా. ఇంట్లో పవర్ పోతుంది, ఏరియాస్ ఎగిరిపోతూ ఉంటుంది పవర్. బయట చూస్తేనేమో చాలా చల్లగా ఉంటుంది. సో ఈ పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్ వాటిలన్నిటికి కూడా ఇంట్లో ప్రిపేర్డ్ ఉండడానికి బేసిక్ థింగ్స్ ఉంటాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదు. ఎలా అంటే ఇంట్లో ఎనఫ్ వాటర్, ఫుడ్ ఉంచుకోవడము, అది కూడా మరీ క్రేజీగా ఇలా బయటికి వెళ్ళి అన్నీ కొనేసుకోండి అని చెప్పట్లేదు. ఈ స్ట్రామ్ వెళ్ళేంత వరకు. దాని తర్వాత ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడం. ల్యాప్టాప్స్ అన్నీ ఛార్జింగ్ ఉన్నాయనుకో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే అట్లీస్ట్ ల్యాప్టాప్ నుంచి లాగేయచ్చు. అలా కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇంట్లో ఉంటే సేఫ్ అని అనడానికి లేదు, బికాస్ థింగ్స్ లైక్ దిస్ కెన్ హ్యాపెన్. అండ్ టెక్సస్ లాంటి ఏరియాస్లో స్నో మెల్ట్ అయ్యేటప్పుడు వాటర్ ఇంట్లోకి రావడం, ఇలాంటి థింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇలా స్నో పడి వెంటనే మారిపోతుంది టెంపరేచర్. సో ఇవన్నిటికీ ప్రిపేర్డ్ ఉంటారు అని నేను ఇదంతా చెప్పాను. తర్వాత ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇలా బట్టలు వేసుకొని కారెక్కేస్తాను. దాని తర్వాత అంటే లైక్ జాకెట్ లేకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేస్తాను ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని. ఆ తర్వాత కార్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళామనుకో ఫాస్ట్గా షాప్లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కార్ ఎక్కేసి వచ్చేస్తాను. దీనికి నేను జాకెట్ ఎందుకు, ఇది ఎందుకు, అది ఎందుకు అని బయటికి వెళ్ళేవాళ్ళు ఇలాంటి సినారియోల్లో దొరికేశారు అనుకో, నాలాగా 4 hours గాన్ మీ పరిస్థితి. ఎందుకంటే కార్ ఒకవేళ బ్యాటరీ డెడ్ అయింది అంటే హీట్ కూడా ఉండదు. సో బీ వెరీ కేర్ఫుల్. నా నాలెడ్జ్ షేర్ చేద్దామనే చెప్తున్నాను, భయపెట్టడానికి కాదు. ఇంకోటి ఏంటంటే, స్నో మ్యాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు బయటికి వెళ్ళి ఖచ్చితంగా చేసుకోండి, కానీ టెంపరేచర్ బెటర్ అయ్యాక చేసుకోండి. ఈ అందాల ఆడబొమ్మ ఇలాంటి పాటలు డ్యాన్స్ చేసి స్నోతో ఇలా ఇసిరిసిరి పాటలు డ్యాన్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి. సో దట్ అలాంటి వీడియోలు ఇంకా రావడం మానేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో మ్యాప్ టాక్స్.